మా ఇల్లు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారమండి. ఇది ఈవినింగ్ టైము. ఇంకా రొటీన్ అండి. అట్ల పప్పని పప్పు నానపోసాను. బియ్యంను, మినపప్పు. అయితే ఇక్కడ ఇంకా దేవుడి సామాన్లు గూడా కడిగేసి రెడీగా ఉంచుకున్నా అండి. రేపొద్దున పూజ కోసం. ఇంకా మినపప్పును, బియ్యం కడిగేసాను. ఇది మిక్సీ పట్టాలండి. రేపొద్దున టిఫిన్‌కి దోసలు వేద్దాం అనుకుంటున్నా. ఇంకా దానికోసమని నానపెట్టాను మార్నింగు. ఇంకా మిక్సీ పడుతున్నానండి. ఇంకా మార్నింగ్ అయితే టిఫిన్ సెక్షన్ అయిపోయిందనుకుంటే, మళ్ళా లంచ్ లంచ్‌కి ప్రిపేర్ చేయాలి. లంచ్ అయిపోయాక ఇంక మళ్ళా ఈవినింగ్ నుంచి ఇవ్వండి. ఏదో ఒక పని ఉంటానే ఉంటుంది గదా! లేడీస్‌కి ఇంట్లో. ఒకరోజు ఈ పనులన్నీ ఆపేస్తే ఇల్లు ఎలా పడితే అలా ఉంటుంది కదండీ! ఇవన్నీ జాగ్రత్తగా మనందరం చేసుకుంటున్నాం కాబట్టే ఇల్లులు ఇలా నడుస్తున్నాయండి. నేను చిన్నప్పుడు అమ్మ పని చేస్తుంటే అనుకునేదాన్ని, అసలింత పని చేస్తుంది, అసలింత ఓపిక ఎలా వస్తుందా అని. ఎప్పుడు కిచెన్‌లో ఉండేదండి. టీలు కావాల్సినోళ్ళకి టీలు, టిఫిన్‌లు కావాల్సినోళ్ళకి టిఫిన్‌లు అలాగే ఎక్కువ టైము అలాగే ఉండేది. అప్పుడు మ్యారేజ్ అయ్యాక అర్థమైందండి. ఆహ్, హ్మ్, ఇంకా ఇంట్లో పని మనం చేసుకోవాలి. ఇంకా పిల్లల్ని చూసుకోవాలి, హస్బెండ్‌ని చూసుకోవాలి, ఇంకా పెద్దవాళ్ళని చూసుకోవాలి. ఇంకా ఆటోమేటిక్‌గా ఆ శక్తి ఇంకా గాడ్ మనకిస్తాడండి. అందుకే అంత మనం ఈజీగా చేయగలుగుతాము. ఒకరోజు ఫీవర్ ఏమైనా వచ్చి అలా పని చేయకుండా అలా వదిలేస్తే అది చేసే వరకు మనకి మనశ్శాంతి ఉండదు కదండీ! ఆ కాసేపు చేయకపోయినా నెక్స్ట్ డే అయినా మొత్తం క్లీన్ చేసుకుంటాం. మనమైనా అప్పటి వరకు ఫీవర్‌తో పడుకున్నాం. ఇప్పుడు లేచి పని చేసుకుంటున్నాం అనిపిస్తాము. అప్పటి వరకు అమ్మ చెంగు పట్టుకొని తిరిగి మ్యారేజ్ అయ్యేప్పటికి అంత బాధ్యత వచ్చేస్తుందండి మన మీద. నాకు ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుందండి. ఈ ఫ్యామిలీని అంతా నేనేనా చేస్తున్నానే ఈ పనులయన్నీ అనిపిస్తుందండి. మీలో గూడా చాలామందికి ఇలాగే నాలాగే అనిపిస్తా ఉంటుంది కదండీ! చిన్నప్పుడు చిన్ని చిన్ని గిన్నెల్లో అన్నం కూర అవి వండుకుంటా చిన్న చిన్న ఆటలాడుకునే నేను ఈరోజు స్టవ్ దగ్గరకొచ్చేసి ఇలా వంటలు చేస్తున్నాను అనిపిస్తుంది. లైఫ్ ఎన్ని మలుపులు తిప్పుతుందో కదండీ మనల్ని. తెలియకుండానే అన్నీ నేర్చేసుకుంటాం మనం. మీలో ఎవరైనా ఇలాగే చిన్ననాటి జ్ఞాపకాల్ని నాతో కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి. ఇంకా ఈ టాపిక్ వదిలేస్తే ఇక్కడ కిచెన్‌లో చట్నీ చేస్తున్నానండి. ఇది వేరుశనగ పప్పులోను ఇంకా పొట్నాల పప్పు వేసి చట్నీ చేస్తారు కదా! అది మార్నింగ్ రేపొద్దున నాకు ఆహ్, టైం ఎక్కువ పట్టేస్తుందని ఇంకా త్వరగా అయిపోవాలని ఇంకా ఈవినింగ్ టైమే చేసేస్తున్నానండి. ఇంకా మిగిలిన పప్పంతా జార్‌లో పోసి ఇంకా షెల్ఫ్‌లో పెట్టేసుకున్నాను. అదే రేపు దోసల కోసమని ఇంకా చట్నీ తయారు చేస్తున్నానండి. ఇది దోసల్లోకి, ఇడ్లీలోకి అయితే నేనిలా పోపుల చట్నీ అలా చేస్తానండి. పప్పుల చట్నీ. ఇంకా ఎప్పుడైనా మార్నింగ్ టమాటో చట్నీ అలా చేయాల్సొస్తే ఇంకా ఇలాంటి చట్నీలేమి చేయనండి. టమాటో చట్నీయే ఇంకా దోసల్లో, ఇడ్లీలో అట్లా వేసుకొని తింటాము. ఇంకా ఇది చింతపండు డబ్బా అండి. మొన్న 2 కేజీలో ఎలాగో తెచ్చారు. ఇంకా పెద్ద డబ్బాలో అలా పెట్టేసుకున్నాను. కొంచెం చట్నీలో వేద్దామని ఇంకా గింజలవి వేరి వేస్తున్నానండి. ఇంకా ఈ చట్నీ అది అయిపోయాక ఇంకా డిన్నర్ ప్రిపరేషన్ చేయాలండి నైట్ కోసం. ఇంకా ఈవినింగ్ 6:00కొచ్చానండి కిచెన్‌లోకి. ఇంకా డిన్నర్ అవి ప్రిపేర్ చేయడానికి ఇంకో 1 అవర్ పడుతుంది. ఇంకా కర్రీ ఏమైనా చేయాలండి. మార్నింగ్ చేసినయి అయితే లేదు. కొంచెం వింటర్ సీజన్ కదండీ! కొంచెం వేడిగా తింటే బావుంటుంది కదా! అని ఇంకా తినే ముందు చేసుకోవచ్చులే అని ఇంకా ముందైతే చట్నీ ప్రిపేర్ చేస్తున్నానండి. ఇది అయిపోయాక ఇంకా డిన్నర్ ప్రిపరేషన్ చేస్తాను. ఇంకా మా ఇల్లు ఫ్యామిలీ ఛానల్‌లో షార్ట్స్ గూడా వస్తున్నాయండి. దాంట్లో చిన్న చిన్న వంటలు అవి పెడుతున్నాను. అది మేము డైలీ ఇంట్లో చేసుకునే ప్రాసెస్‌లో పెడుతున్నానండి. చూడండి అందరూ. మీరు ఇంట్లో ఈ ప్రిపరేషన్ ఇలా చేసుకుంటే ఈజీగా ఉంటుందండి. ఈజీగా ఉండే మెథడ్‌లోనే చేస్తున్నాను వంటలవి. చూడండి. చూసి లైక్ చేయండి. ఇంకా మొన్న వీడియోలో అండి ఇది నల్లపూసలు తీసుకున్నాను. నల్లపూసల మీదకి లాకెట్ తీసుకున్నాను కదా! ఆ వీడియోకి బాగా కామెంట్స్ అవి వచ్చినియండి. ఎలా ఎంతకి తీసుకున్నారు? ఎన్ని గ్రామ్స్? లాకెట్ బావుంది. ఇలా కామెంట్స్ వచ్చినియి.
వ్యూస్ గూడా వెళ్ళిందండి. ఇంకా ఇక్కడైతే చట్నీ అయిపోయిందండి. ఇంకా మిక్సీ అది క్లీన్ చేసేసి షెల్ఫ్‌లో పెట్టేసుకుంటున్నాను మిక్సీని. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే ఇంకా పెద్ద బర్డెన్‌గా అనిపిచ్చదండి. నీట్‌గా ఉంటాయి చూడ్డానికి సామాన్లు. ఈయన కాఫీ అడిగారు. కొంచెం కాఫీ కలిపి ఇచ్చానాయనకి. ఇంకా ఈ పిల్లలు ఏదో కార్టూన్ పెడుతుంటే చూస్తున్నాం. మేము గూడా అదే చూడాలి కార్టూన్. ఇంకా ఈ చిన్నోడు అల్లరి చేస్తున్నాడండి. మా పిల్లలతో పాటు మేము గూడా కార్టూన్స్ అవి చూస్తా ఉంటాము. ఇంకా వాళ్ళకి 1 అవర్ టీవీ ఇస్తామండి. అప్పుడు వాళ్ళ ఇష్టం వచ్చింది ఇంక చూడొచ్చనమాట. ఇది డీమార్ట్ ఆవకాయ అండి. డీమార్ట్ నుంచి తెచ్చుకున్నాము. ఇంకా డిన్నర్ చేస్తామండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.